ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు, మన గొప్పతనము కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే. మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. తండ్రితో మాట్లాడేటప్పుడు ఎవరి మీద కోపం గాని, ద్వేషం గాని, ఇంట్లో వాళ్ళ మీద అసహనం గాని మనసులో పెట్టుకోవద్దండి. అలా పెట్టుకోవటం వల్ల మనకే ప్రాబ్లం అయింది. ఎందుకంటే తండ్రి నుంచి జవాబు రాదు మనకి. లేదు, నా మనసు ప్రశాంతంగానే ఉంది అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే ఎవరొకళ్ళ మీద కోపం ఉంటుంది. అది పరిశీలన చేసుకొని ప్రశాంతంగా ప్రార్థనలో కూర్చొని, ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ సమస్య గురించి మర్చిపోండి. మీరు ఎంత తొందరగా ఆ సమస్య గురించి మర్చిపోతారో అంత తొందరగా జవాబు వచ్చింది. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ప్రభా మేము ఇంత క్షేమంగా మా పనులకు వెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది కేవలం మీ కృప, మీ కాపుదల నా తండ్రి మా చుట్టూ ఉంచబట్టే. ఏ పాటి వారం నా తండ్రి, పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు నా తండ్రి. మరి ఫైర్ యాక్సిడెంట్ అయినా ప్రభా, ఎన్ని షాపులు నా తండ్రి కాలి బూడిదైపోయాయి నా ప్రభా, ఎన్ని కోట్ల ఆస్తి నష్టం జరిగిందో నా తండ్రి. కానీ నా ప్రభా అటువంటి ప్రమాదాలు మా దాకా రాకుండా ఆపిన దేవా, ఏ పాటి వారం నా తండ్రి ఆకాశం వైపు కన్నుడెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని ప్రభా క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఫైర్ యాక్సిడెంట్ వల్ల నా తండ్రి ఎవరైతే నష్టపోయారో నా ప్రభా వాళ్ళకి నా తండ్రి ఓదార్పునివ్వండి. వాళ్ళు పోగొట్టుకున్నది తిరిగి పొందుకునేలా నా ప్రభా మీ కృపాను గ్రహించండి. వారి కుటుంబాలకు నా ప్రభా దుఃఖాన్ని తీసివేసి ఓదార్పునివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఏ ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గర కూర్చొని ఉన్నారు, ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరకు వచ్చినే కాదు నా తండ్రి, మీ దగ్గరకు వచ్చింది నా ప్రభా. మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. నేనే పాటి దాన్ని ప్రభా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. అయినా సరే నా మీద జాలిపడి కనికరపడి ఈ స్థితి నా ప్రభా, మరి ఎంత గొప్ప ధన్యత నాకు ఇవ్వడానికి నేనే పాటి దాన్ని ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి ఎంతో వేదనతో నా ప్రభా, ఎంతో బాధతో నా తండ్రి మీ దగ్గరకు వచ్చారు నా ప్రభా. మరి మేమెక్కడ దారి తప్పిపోయామో మాకైతే తెలియట్లేదు నా తండ్రి. వెర్రివాళ్ళం నా ప్రభా, ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. వెర్రివాళ్ళం నా తండ్రి. అందుకే నా ప్రభు ఎక్కడ జారిపోయామో తెలియట్లేదు. సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్య ఎందువల్ల వచ్చిందో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద జాలిపడి మా బలహీనతలు ఎరిగిన ప్రభా, మరి ఎక్కడ జారిపోయామో గ్రహించుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అసహనాలు, కోపం, ద్వేషాలు ప్రభా యేసు నామంలో తీసివేసి ప్రతి కుటుంబం శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా ప్రభా. మీ శాంతినే ప్రభా మాకు అనుగ్రహించండి. మీరు తప్ప నా తండ్రి అంత ప్రశాంతత మీ దగ్గర తప్ప ఇంకెక్కడా దొరకదు నా ప్రభా. మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే నా తండ్రి మా కుటుంబాలు దర్శించండి ప్రభా. మాకు మీరు తప్ప ఎవరు లేరు నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు తీసివేయండి నా తండ్రి. ఉద్యోగాలు లేవు కుటుంబంలో, ఎవరికి ఇద్దరికి ఉద్యోగం లేదు. మరి కుటుంబాన్ని ఎలా పోషించాలని ప్రభా బిడ్డలు ఆవేదన పడుతున్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు నా తండ్రి. మరి బిడ్డలకున్న ఆ దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి మరి ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు నా ప్రభా గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి ఆసక్తిగా నా తండ్రి మీ పాదాల దగ్గర కూర్చునే ఆ మనసును మీరు ఇవ్వండి నా తండ్రి. మీరిస్తేనే ఆసక్తిగా ప్రార్థన చేయగలరు, మీరిస్తేనే ఆ భారంగా ప్రార్థన చేయగలం నా ప్రభా. బిడ్డలకు నా తండ్రి వాళ్ళ హృదయాన్ని ఎలా కృమ్మరించాలో మీరే మాకు నేర్పించండి నా ప్రభా. అప్పులు నా తండ్రి మరి ఏ పరిస్థితుల వల్ల అప్పులు చేశారు నా ప్రభా మీకు మాత్రమే తెలుసు. సమస్తము ఎరిగి ఉన్నదేవా. ఒకవేళ నా తండ్రి మా సొంత ఆలోచనతో, బిడ్డల ఆలోచనతో, సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే దయతో బిడ్డల మీద జాలిపడి కనికరపడి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే నా తండ్రి తను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి మీ తండ్రి పాదాల దగ్గరకు వచ్చాడు వాసిగా, అలాగే నా తండ్రి బిడ్డలు మీ పాదాల దగ్గరకు
దగ్గరకు వచ్చారు. బిడ్డల మీద జాలిపడి కనికరపడి దయతో వాళ్ళు చేసిన తప్పు క్షమించిన ప్రభా, అప్పులు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. తప్ప మాదే నా ప్రభా. మరి అప్పు చేసేటప్పుడు మా ఇష్ట రాజ్యంగా మేము చేసాం, అది మీ చిత్తమా కాదా తెలుసుకోలేదు నా తండ్రి. మీ ఆలోచన తీసుకోకుండా మా సొంత ఆలోచనతో చేసాం. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అలాగే నా ప్రభా, ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభా. అటువంటి పరిస్థితులు నా తండ్రి ఎవరికి రాకుండా ఉండేలా మీ కృపను గ్రహించండి. బిడ్డలు సరిచేయండి నా తండ్రి. మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో భయము భక్తి కలిగించండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి నా తండ్రి తగ్గింపు మనసు, దీన మనసు కలిగి ఉండేలా మీ కృపను గ్రహించు. తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, తగ్గింపు మాటలు నా తండ్రి. మరి పాపపు చూపులు అనేవి ప్రభా మేము చూడకుండా నా తండ్రి, లోకస్తులాగా మేము బ్రతకకుండా లోకాన్ని వ్యతిరేకంగా నా తండ్రి మేము జీవించేలా, మీకు ఇష్టలుగా జీవించేలా మీ కృపను గ్రహించండి. మాకు ఏది కావాలో, ఎప్పుడు, ఏ సమయంలో ఏది అడగాలో నా తండ్రి మాకు తెలియట్లేదు నా ప్రభా. మీరే నా తండ్రి. మరి మాకు ఏ సమయంలో ఏది అవసరం మీరే నా తండ్రి పంపించమని అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకైతే లేదు నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరి ప్రభా మీరు దర్శించండి. మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి. హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో ఉన్నారు, కోమాలో ఉన్నారు, షుగర్ ఎక్కువే కోమాలో ఐసీయూలో ఉన్నారని ప్రభా బిడ్డలు నా తండ్రి బాధపడుతున్నారు నా తండ్రి. అలాగే నా తండ్రి వెన్నెముక ఆపరేషన్ చేశారు, యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు, గర్భఫలం లేక నా తండ్రి గర్భాశయంలో నీటి బుడగలని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అని ప్రభా, థైరాయిడ్తో, పీసీఓడితో నా తండ్రి, ఇంకా అనేక రకాల గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధి నా ప్రభు, భయంకరమైన పరిస్థితి నా తండ్రి, ఎన్నో భయంకరమైన తెగుళ్ళు నా తండ్రి. మరి మీ బిడ్డలు నా ప్రభా మీ కృపలో ఉన్నవాళ్ళు అయినా సరే మేమే నా తండ్రి దారి తప్పిపోయి ఏదో ఒక విషయంలో మేమే దారి తప్పుంటాం నా తండ్రి. మీ తప్పులేదు నా ప్రభా. మీరు మమ్మల్ని ప్రతిరోజు గద్దిస్తానే ఉన్నారు, అయినా సరే మేమే నా తండ్రి మీ మాట వినకుండా, మీ మాట లెక్క చేయకుండా మాకు ఇష్టం వచ్చినట్టు నా తండ్రి మేము లోకంలో పడిపోయి బ్రతుకుతున్నాం. అందుకే మాకు ఈ పరిస్థితి నా ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద జాలిపడి కనికరపడి నా ప్రభా బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభా. మీ స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఒక్క చూపు చూస్తే చాలు నా ప్రభా, ఒక్క క్షణంలోనే నా తండ్రి బిడ్డలు బాగుపడిపోతారు నా ప్రభా. అలాగే చిన్న చిన్న బిడ్డలు నా తండ్రి ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, దగ్గు జలుబు జ్వరాలతో నా ప్రభా, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే నా తండ్రి హాస్పిటల్లో ఉన్నారు, ఇంట్లో ప్రభు బాధపడుతున్నారు, పెరాలసిస్తో ఎవరైతే ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. మొదట మమ్మల్ని సరిచేయండి నా తండ్రి. మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మమ్మల్ని గద్దించి ప్రభా మమ్మల్ని సరిచేసి నా తండ్రి మీ కృప చొప్పున ప్రభా బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. అప్పటి వరకు నా తండ్రి ఆ కుటుంబస్తులకు నా ప్రభా ధైర్యాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని బలపరచండి. ఖచ్చితంగా నా తండ్రి నా వాళ్ళని స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా నా వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇస్తాడు, క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచున్నా ప్రభా. అలాగే నా తండ్రి ఉద్యోగాలకు ఎవరైతే ప్రభా, పనులు లేక ఎవరైతే ఖాళీగా ఉన్నారో ప్రతి ఒక్కరు నా తండ్రి మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభా. మరి సోమర్థనాన్ని మాకు తీసివేయండి. చేయాలనే ఆశ అయితే ఉంది, చేయగలిగే శక్తి ఉంది, కానీ పని మాత్రం లేదు అని బిడ్డలు బాధపడుతున్నారు నా ప్రభా. మరి పని లేకపోతే ఆర్థిక సమస్యలతో నా తండ్రి వేరే వాళ్ళ మీద ఆధారపడి అప్పుడు చేయాల్సిన పరిస్థితి బిడ్డలకు వస్తుంది నా తండ్రి. సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మా హృదయంలోకి ఆలోచన రాకముందే మీరు దాన్ని పూర్తిగా ఎరుకై ఉన్నదేవా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి వారు ఏదైనా విషయంలో మీ వాక్యం నుండి మీ మాట చొప్పు నడుచుకోకుండా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో నా తండ్రి బిడ్డలు నా ప్రభు బిడ్డల మీద బిడ్డలు క్షమించి నా తండ్రి వారు చేయదగిన పని, వారి కోరుకున్న ఉద్యోగాన్ని ప్రభు బిడ్డలకు చూపించండి. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. మరి బిడ్డల నా తండ్రి పని లేదు అని ప్రభు బిడ్డలు బాధపడకూడదు. మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు పని పొందుకునేలా నా తండ్రి వారి శక్తిలోపం లేకుండా పని చేసేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ మరి గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయండి ప్రభా. ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోకపోతే నా తండ్రి ఎవరితో చెప్పుకుంటారు ప్రభా బిడ్డ బాధ.
ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోకుండా అనేక మాటలతో నా తండ్రి హింసిస్తున్నారు నా ప్రభ. గొడ్రాలా అని నా ప్రభ ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు నా తండ్రి మీకు తెలుసు ప్రభ. ఒకానొక సమయంలో అన్నాను కూడా అదే పరిస్థితి నా తండ్రి. ఎంత ఘోరంగా మాట్లాడకపోతే నా తండ్రి అంత హృదయం కృమ్మరించింది నా ప్రభ. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డల హృదయాలు ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించి నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చారు ప్రభ. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మీ పాదాల దగ్గరకు వచ్చి బిడ్డల కన్నీరు కాలుస్తుండగా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి, ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే నా ప్రభ యేసు నామములో ఆ శాపాన్ని తీసివేసి నా తండ్రి, ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే, మీ మాట మీ వాక్యం నుండి తప్పిపోతుంటే దయచేసి నా తండ్రి బిడ్డలను గద్దించి వాళ్ళని సరిచేసి సరైన దారిలో బిడ్డలు నడిపించి నా ప్రభ ఇంకా దీన మనసు కలిగి ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించి ఓర్పు సహనం నా తండ్రి బిడ్డలకు అలవాటు చేసి విశ్వాసంతో ఎదురు చూసే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభ మీ కృప చొప్పున మీ దయ చొప్పున బిడ్డలు నా తండ్రి మరి సంతానాన్ని పొందుకునే కృప మీరు అనుగ్రహించిన నా ప్రభ. మనుషుల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా తండ్రి. మరి అవమానకరమైన మాటలు బిడ్డలు పొందుకొనివ్వద్దు నా ప్రభ. ఏ ఒక్కరు నా తండ్రి నశించిపోవడం, ఏ ఒక్కరు దుఃఖపడడం మీకు ఇష్టం లేదు నా ప్రభ. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే తండ్రి మీరు నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం నా తండ్రి, మమ్మల్ని సరిచేయడానికే నా ప్రభ. మరి గర్భఫలాన్ని ఆపేరేమో నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అన్నారు. మీ బహుమానం పొందుకోవాలంటే మేమెంత లోపడి ఉండాలి, మేమెంత జాగ్రత్తగా ఉండాలి. మీ ఎడల భయభక్తులు కలిగి మరి మనుషుల ఎడల భయభక్తులు కలిగి నా తండ్రి ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభ. మమ్మల్ని సరిచేసి బిడ్డలకు ప్రభ గర్భఫలాన్ని దయచేసి ఒక మంచి గుడ్ న్యూస్ నా తండ్రి మేము పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ మీ దయ వల్ల ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభ. మరి కడుపులో ఉన్న శిశువుకి ఎటువంటి ప్రమాదాలు రాకుండా నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభ. ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత పెరుగుదల ఉండాలి, అన్ని అవయవాలు సక్రమంగా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా ప్రభ. మిమ్మల్ని అడిగే అర్హత లేదు నా తండ్రి. అయినా సరే సర్వ సృష్టికర్త మీరు మాతో ఉండరు. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత మా భక్తి ఎంత నా ప్రభ. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఇంకా ఎవరైతే నా తను డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ నార్మల్ డెలివరీని మీరు దయచేయండి. మరి డెలివరీ అయ్యి ఎంతో మంది నా ప్రభ ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ బిడ్డలు పోగొట్టుకున్నామని నా ప్రభ దుఃఖపడుతున్నారు నా తండ్రి. బిడ్డలకున్న దుఃఖాన్ని తీసిపోయింది నా ప్రభ. మరి మొదట మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే అటువంటి బిడ్డల ప్రభ, గొప్ప గొప్ప ప్రవక్తలు నా తండ్రి బిడ్డల గర్భాల్లో నా తండ్రి తీసుకురమ్మని అడుగుచున్నాం నా ప్రభ. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి. ఒకవేళ ఇప్పుడు నాకు గర్భఫలం పోయినా పర్వాలేదు, నా తండ్రికి ఇష్టంగా జీవించే బిడ్డలు నా తండ్రి నాకు ఇస్తాడు, నేనెందుకు దుఃఖపడాలి, గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానమే కదా అని ప్రభా మీ మాట జ్ఞాపకం చేసుకుని మీరు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే నా తండ్రి ఆశ కలిగి ఉన్నారు, ఆశ కలిగించింది మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డలకు నా ఆశ చొప్పున నా ప్రభా మరి వారికి మీ చిత్తంలో నా తండ్రి భర్తకు లోబడే మనసు, మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకుని గుణవతి అయిన భార్యని బిడ్డలకు చూపించండి. అలాగే నా ప్రభా మీ ఎడల భయభక్తులు కలిగి ప్రతి విషయంలో మీకు భయపడి నడుచుకునే వ్యక్తిని నా తండ్రి భార్యను ప్రేమించాలి అని ప్రభా మీ మాట చొప్పున మీ భయం కలిగి ఉన్న బిడ్డను నా తండ్రి ఆ బిడ్డలకు జతపరిచి మీ చిత్తంలో ఇద్దరిని జతపరిచి ఆ కుటుంబాన్ని ప్రభా దంపతులను ఆశీర్వదించి వారి కుటుంబాన్ని వారి సంతానాన్ని ప్రభా తరతరాలుగా ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో మరి వివాహాలు మీరే ముందుండి నా తండ్రి ఏ లోటు ఏ ఆటంకాలు అడ్డంకులు లేకుండా మీరే నా తండ్రి సమృద్ధిగా నా ప్రభా బిడ్డలకు ఏ విషయంలో కూడా ఆర్థిక పరంగానైనా ప్రభా ఇంకా వేరే ఇతర విషయాల్లో కూడా మీరే నా తండ్రి బిడ్డలకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేయమని అడుగుచున్నాం. మీరుంటే చాలు నా తండ్రి ఆ వివాహంలో ఏ లోటు ఉండదు ప్రభా, ఎటువంటి గొడవలు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రావు నా తండ్రి. మీరే దగ్గరుండి వివాహాలు జరిగించమని అడుగుచున్నాం. అలాగే బిడ్డల వివాహాలు మంచి సంబంధాలు రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో మీ చిత్తంలో నా తండ్రి మీ చిత్తంలోనే జరగాలని ప్రభా ఎంతో మంది ఆశగా ఉన్నారు నా తండ్రి. ఆశ కలిగించిన దేవా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎంతో మంది వివాహ వయసు దాటిపోతుంది అయినా ఇంకా వివాహాలు కావట్లేదని బిడ్డలు బాధపడుతున్నారు.
అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ సొంత ఆలోచన చేసి సెటిల్ అయిన తర్వాత చేసుకుందాంలే అని ప్రభా ఒకవేళ బిడ్డలు డిలే చేస్తుంటే క్షమించండి నా తండ్రి. ఈలోక జ్ఞానంతో నా తండ్రి ఆలోచిస్తే ఇలాంటి దుఃఖమైన నా తండ్రి మాకు కలిగింది. కానీ మీ జ్ఞానంతో అయితే నా తండ్రి ఏ దుఃఖం మాకు రాదు నా ప్రభా. మా సొంత జ్ఞానంతో ఆలోచించే నా తండ్రి బిడ్డలకి ఈ పరిస్థితి వచ్చింది. జాలు చూపించి దయ చూపించి నా ప్రభా బిడ్డలకు నా దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి మీ చిత్తంలో మీ కృపలో నా తండ్రి బిడ్డలకు ప్రభా సరైన సంబంధాలు నా తండ్రి మీరే పంపించమని చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభా. మీరు ఏర్పాటు చేస్తేనే ఆ కుటుంబాల దంపతులు నా తండ్రి సంతోషంగా ఉంటారు. ఎట్టి పరిస్థితులు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రాదు నా ప్రభా. ఎందుకంటే మీ చిత్తంలో ఇద్దరు జతపరిచారు కాబట్టి నా తండ్రి మరి వివాహాలు ఆలస్యం కాకుండా వివాహ సంబంధాల కోసం ఎవరైతే చూస్తున్నారో మీ కృపలో నా తండ్రి బిడ్డల కోరిక చొప్పున ఆశ కలిగించిన దేవా మరి బిడ్డలకు నా తండ్రి సరైన సంబంధాలు మంచి సంబంధాలు ప్రభా మీరు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా విడిపోయిన భార్యాభర్తల గురించి ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. మాది తప్పు నా ప్రభా ఇగోక వెళ్ళి నా తండ్రి లోకస్తులాగా మేము ఆలోచించి మీ మాట పక్కన పెట్టేసి భర్తకు లోబడాలి అని భార్య భయం లేకుండా భార్యను ప్రేమించాలి అని నా తండ్రి చెప్పాడు కదా అని ప్రభా మీ మాట గుర్తు చేసుకోకుండా ఆ మాట పక్కన పెట్టేసాం కాబట్టి మాకు ఈ పరిస్థితులు నా తండ్రి ఇప్పుడు దుఃఖపడుతున్నారు. అయ్యో విడిపోయే పరిస్థితి వచ్చింది, కోర్టు కేసుల దాకా వెళ్ళిపోతున్నాం కదా అని ఇప్పుడు దుఃఖపడుతున్నారు నా తండ్రి. జాలిగల దేవా కరుణగల దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి దయతో వారు చేసిన తప్పు క్షమించిన తండ్రి. అపవాది చేతిలో నుంచి బిడ్డలు విడిపించిన ప్రభా బిడ్డల ప్రభా మరొకసారి మీరు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. వాళ్ళ మనసును మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. ఎంత మంది చెప్పినా వినరు నా తండ్రి. కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా వాళ్ళ హృదయాలు మారిపోతాయి. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మీ కృపలో నా తండ్రి మరి ఎవరైతే కలవాలి అనే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి ఆశ కలిగించింది మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా ప్రభా. బిడ్డల కోరిక చొప్పున ఆశ చొప్పున నా తండ్రి తిరిగి ప్రభా దంపతులను మీరే కలపమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి మరి బ్రదర్ నా ప్రభా మరి అమ్మ చనిపోయింది, నాన్న ఇట్లా చెడు వ్యసనాలకి చెడు స్నేహాలు చెడు సంబంధాలు పెట్టుకుని ఎంతో బాధపడుతున్నాడని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి అయినా సరే నాన్నను వదిలిపెట్టకూడదు, నాన్న మారాలి, మారు మనసు పొంది దేవునికి మీకు భయపడి జీవించాలని ఆ బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు నా ప్రభా. జాలిగల దేవా కన్నగల దేవా మరి బిడ్డల పక్షాన మీరుండి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారికి ధైర్యాన్ని ఇచ్చి మరి వాళ్ళ నాన్న మనసు మార్చి నా తండ్రి మీ వెడల నా తండ్రి భయము భక్తి కలిగించి ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభా పొందుకునేలా మీ కృపను గ్రహించి నా తండ్రి. మరి బిడ్డలు అమ్మ ఉంటే అమ్మతో చెప్పుకుంటారు ఆ బాధ, అమ్మే లేనప్పుడు నా తండ్రి ఆ బిడ్డలు ఆ బాధ ఎవరితో చెప్పుకుంటారు నా తండ్రి మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే మీ మాట చొప్పున నడుచుకోకుండా తప్పిపోయి ఉంటే దయతో క్షమించిన ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి వాళ్ళ నాన్న మనసు మార్చిన ప్రభా చెడు స్నేహాలు చెడు సంబంధాలు నా తండ్రి అపవాది చేతిలో నుంచి ప్రభా యేసు నామములో వాళ్ళ నాన్నను విడిపించిన ప్రభా మీ వద్దకు చేర్చుకోమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాన్ని కట్టండి నా ప్రభా. ఆ బిడ్డలకున్న దుఃఖాన్ని తీసివేయండి నా తండ్రి. బిడ్డలు అంతండి వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు నా ప్రభా. మీ దగ్గరకు వచ్చారు, మీ పాదాల దగ్గరకు వచ్చారు, మీరే నా తండ్రి బిడ్డలకు శాశ్వత పరిష్కారం చూపించండి ప్రభా. వాళ్ళ నాన్నని ప్రభా మనసు మార్చి తిరిగి నా తండ్రి ఆయన చేసిన తప్పు ఆయనంతటా ఆయనే తెలుసుకొని పశ్చాత్తాపడి బిడ్డలు క్షమాపణ అడిగే హృదయాన్ని నూతన హృదయాన్ని ఆ తండ్రికి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి మరి ఉద్యోగం లేదని ప్రభా భార్య భర్తలు ఎవరైతే బాధపడుతున్నారు, పని లేదని బాధపడుతున్నారు నా తండ్రి మరొక్కసారి నా ప్రభా మీ పాదాల దగ్గర ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని బిడ్డలు నా తండ్రి ఒక మంచి వార్త మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి బిడ్డలు ప్రభా ఎగ్జామ్స్ చేస్తున్నాయి, మరి సైనిక్ స్కూల్లో నా ప్రభా మరి అడ్మిషన్ కోసం ఎవరైతే నా తండ్రి ఆశ కలిగి ఉన్నారో మీ చిత్తమే జరగాలి నా తండ్రి. ఒకవేళ తర్వాత బిడ్డలకు ఏ ప్రాబ్లం ఉండదు, అమ్మ ఏ సమస్య రాకుండా నేను తోడుగా ఉంటాను అని ప్రభా మీరు మాటిస్తేనే మరి అక్కడ అడ్మిషన్ దొరికేలా నా తండ్రి మరి సీట్ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా నీట్ కోచింగ్ MBBSకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి బిడ్డలకు ప్రభా మరి ఫ్యూచర్లో నా తండ్రి భవిష్యత్తులో ఏం జరగబోతుందో మాకైతే తెలీదు, సమస్తము మీకు మాత్రమే తెలుసు. అమ్మా ఇదిగో నీకు ఏ హాని నేను రానివ్వను, ఏ ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి గొడవలు ఎటువంటి
సమస్యలు నేను రానివ్వనమ్మా అనే ప్రభ మీరు మాటిస్తేనే నా తండ్రి బిడ్డల సీటు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మా సొంత ఆలోచనతో మేము ఆలోచించి అది రావాలి అని మేము ఆశపడతాం నా తండ్రి. కానీ మా జ్ఞానం వెర్రితనం అన్నారు నా ప్రభ. ఈ లోక జ్ఞానంతో మేము ఆలోచిస్తున్నాం. భవిష్యత్తులో ఏం జరగబోతుందో మాకైతే తెలియదు నా ప్రభ. సమస్తము ఎరిగి ఉన్న దేవా, మీరు మా ముందు ఉంటేనే మా దాకా ఎటువంటి సమస్య రానివ్వను అని నా ప్రభ. అది మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు సీటు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా తండ్రి ఆలోచన ఇచ్చిన దేవా, ఆలోచన చొప్పున నా తండ్రి మీరే ముందుండి నా ప్రభ. బిడ్డల మరి ఎలా ఆ వ్యాపారం చేయాలో ఆలోచన ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి. ఆగిపోయిన వ్యాపారాలు తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి. మీ మీదే ఆధారపడాలి. మీ జ్ఞానమే నా తండ్రి బిడ్డలు పొందుకోవాలి నా ప్రభ. ఎలా మిమ్మల్ని అడగాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే ఎటువంటి నష్టాలు రాకుండా నా ప్రభ 30 60 100 ఫలింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల మీద ఉన్న నా ప్రభ మరి వారి మీద వాళ్ళు ఆధారపడకుండా, ఇతరుల మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడాలి. మీ చేతికి అప్పగించిన ప్రభ బిడ్డలు ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి. మీ కృప చొప్పున మరి అధిక లాభాలు వచ్చినా సరే, ఎంతమంది వాళ్ళ కింద పని చేస్తున్నా, ఎంత పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసినా సరే, ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో చేసింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరిపడి ఆలోచనిచ్చాడు. ఆలోచనిచ్చి నన్ను ముందుకు నడిపించాడు. నాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే వాళ్ళని వెనక పెట్టి నన్ను ముందుకు తీసుకొచ్చాడు. నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని అని ప్రభు తగ్గింపు మనసు, దీన మనసు కలిగి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ మీద జాలి దయ కలిగేలా మీ కృపకు వాళ్ళ మనసును మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరు ప్రతిరోజు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని ప్రభు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి. దావీదు గారికి ఇచ్చిన మనసు మాకు ఇవ్వండి ప్రభు. దావీదు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు. ఆయన ఆశ ఎలాగైతే బాలుడుగా ఉన్నప్పటి నుంచే నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే మేము కూడా జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించాలని ప్రభు ఆశ కలిగించిన దేవా, మాకు కూడా నా తండ్రి అటువంటి కృతజ్ఞత హృదయాలు మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభు గడిచిన ఈ దినమంతా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. దయచేసి క్షమించండి నా ప్రభు. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నా తండ్రి వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని, దీన మనసు, తగ్గింపు మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైనా మా మీద కోపడి ఉంటే వాళ్ళ మీద మాకున్న కోపాన్ని తీసివేసి వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే మనసు నా ప్రభు మాకు ఇవ్వండి నా తండ్రి. అలాగే పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మేలుకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభు. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర దయచేయండి ప్రభు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల గురించి ఆలోచించకుండా ఆ సమస్యలు తీసివేయగల నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు ఆలోచించాలి అనే హృదయాన్ని, విశ్వాసాన్ని బలపరిచిన నా తండ్రి గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, సుఖమైన నిద్ర, చురుకైన మెరుకు మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.